వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 42కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 18, 2026. ఇప్పటి వరకున్న అప్డేట్స్ అయితే ఇవి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి విజార్డ్ రీసెంట్గా ఢిల్లీ వెళ్ళాడు అండ్ ఎంజీ ప్లాట్ఫామ్ గురించి చెప్తాడు. 4 కార్లు ఒకే ప్లాట్ఫామ్ మీద. అవునన్న. ఎంజీ అది అడాప్ట్ అని ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే మల్టిపుల్ పవర్ ట్రైన్స్ కి సపోర్ట్ చేస్తుంది. మనం ఈవీ కార్ కావాలంటే జస్ట్ బ్యాటరీ మోటార్ పెట్టి ఈవీ కార్లు అయితే వాడుకోవచ్చు. లేదా హైబ్రిడ్ కార్, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ ఉంటారు కదా, చిన్న బ్యాటరీ ప్యాక్ విత్ ఫ్యూయల్ ట్యాంక్, ఇంజన్, అది హైబ్రిడ్ కార్లు అయితే వాడుకోవచ్చు. అది కాకుండా ప్లగిన్ హైబ్రిడ్ మనకి ఇండియాలో ఇంకా మార్కెట్ ఇంకా లేదు. ఆ ప్లగిన్ హైబ్రిడ్ మార్కెట్ కానీ వస్తే కొద్దిగా బెటర్ ఉంటుందని నా ఫీలింగ్. అండ్ ఇంకోటి రేంజ్ ఎక్స్టెండెడ్ ఈవీస్, ఇది కూడా మన దగ్గర లేవు ప్రస్తుతానికి. అది కూడా వస్తే బాగుంటుంది. ఈ కార్ సపోర్ట్ అది చేస్తాయి ఈ పవర్ ట్రైన్స్. మెయిన్ గా హైలైట్ చేసింది ప్లగిన్ హైబ్రిడ్ వేరియంట్. ఇవి వస్తే ఇండియన్ మార్కెట్ లో అసలు మనకి ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ అని పెట్రోల్ ఇష్యూస్ జరుగుతున్నాయి కన్నా ఈవీస్ కూడా ఎక్కువ రేంజ్ అయితే ఉండవు. ఈ కార్ కానీ వచ్చిందంటే, అంటే ఈ కార్స్ రేంజ్ ఎక్స్టెండెడ్ కార్స్ కానీ వచ్చాయంటే నాకు తెలిసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ షేక్ అవుతుంది, చేంజ్ అయిపోద్ది టోటల్గా. ఒక్కొక్క కారు మనకు 1200 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. ఇప్పుడు దీని గురించి కంప్లీట్గా అయితే మీకు సండే వీడియో విజార్డ్ వెళ్ళాడు కదా ఈవెంట్కి, అక్కడ మొత్తం కవర్ చేశాడు. దాని గురించి ఇంకా డీటెయిల్గా మీకు కావాలి అంటే మాత్రం మా వీడియో ఖచ్చితంగా చూడండి, హెల్ప్ అవుతుంది మీకు. ఫ్యూచర్లో ఇట్లాంటి కార్స్ మనం ఎక్కువ చూస్తాం. అసలు కార్ లాంచ్ కానీ వెళ్ళారు, అది కార్ లాంచ్ అవ్వలేదు, కామెడీ. అందరూ ఆటోమొబైల్ అందరూ షాక్. ఏమంటే కొంతమందికి తెలుసు అంట, అది కార్ పేరు కూడా అనౌన్స్ అయిపోయింది, హెక్టార్ హాక్ అని. అది ప్లగిన్ హైబ్రిడ్ కార్. ప్లగిన్ హైబ్రిడ్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అది మనం ఆల్రెడీ న్యూస్ లో కూడా కవర్ చేసామన్న. ప్లాట్ఫామ్ అనౌన్స్ చేశారు, కార్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? మాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రావచ్చు అని అంచనా వేస్తున్నారు అన్న. ఇది ఫస్ట్ అప్డేట్. అండ్ సెకండ్ వచ్చేసరికి కియా సిరోస్ ఈవీ తీసుకొని వచ్చారు. ఇది మొత్తం మీకు 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి 42 kWh బ్యాటరీ. దీని రేంజ్ వచ్చేసరికి 443 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఒకసారి సింగిల్ ఛార్జ్ చేస్తే. పవర్ 135 PS, టార్క్ వచ్చేసరికి 255 Nm టార్క్ వరకు ఉంటుంది. ఇంకొక బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి 51.4 kWh బ్యాటరీ. దీనిలో వచ్చేసరికి రేంజ్ 526 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. పవర్ 171 PS పవర్, టార్క్ వచ్చేసరికి 255 Nm టార్క్ అయితే ఉంటుంది. ఈ మోడల్ 0 to 100 8.1 సెకండ్లు అయితే వెళ్ళగలదు. కాకపోతే ఇది ఎన్ఎంసి బ్యాటరీ. నార్మల్గా మనకి రెగ్యులర్ ఎల్ఎఫ్పి బ్యాటరీస్ మనం చూస్తూ ఉంటాము, ఇది వచ్చేసరికి ఎన్ఎంసి బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ దీనిలో లోపల కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారు. నార్మల్ సిరోస్ మీరు చూసి దీన్ని చూస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి గేర్ సెలెక్టర్ ఉంటుంది కదా, సెంటర్లో అయితే ఉండదు. మెర్సిడీస్ స్టైల్లో మీకు స్టీరింగ్ ఇచ్చేసారు, రైట్ సైడ్ అయితే ఉంటుంది, గేర్ అక్కడి నుంచి సెలెక్ట్ చేయొచ్చు. డాష్ క్యామ్ ఒకటి యాడ్ చేశారు, ఇది మీకు కొనగానే కార్తో పాటు అయితే వస్తుంది. దాంతోపాటు 3 స్పోక్ స్టీరింగ్ వీల్తో వస్తుంది. ఇది 8 స్పీకర్ హార్మన్ కార్డర్ సౌండ్ సిస్టమ్ తో వస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ సీట్ వెంటిలేషన్ ఉంటుంది. 100 వాట్ టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మీరు ఛార్జ్ చేయాలంటే 7.2 కిలోవాట్ ఉంది. అండ్ ఛార్జర్ ఇంకొకటి 11 కిలోవాట్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 100 కిలోవాట్ వరకు ఉంది, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది సిరోస్ సంబంధించి. దీని ప్రైజింగ్ అనౌన్స్ చేయాలా, బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. 25,000 రూపీస్ పెట్టి బుకింగ్ అయితే తీసుకుంటున్నారు. అండ్ మోస్ట్లీ నెక్స్ట్ మంత్ నుంచి దీని సేల్ తీసుకొని రావచ్చు. ఇదేంటంటే అన్న, సబ్ 4 మీటర్ కేటగిరీలో హైయెస్ట్ రేంజ్ ఆఫర్ చేసే వెహికల్ మార్కెట్లకు కానీ వస్తే మాత్రం. ఇప్పుడు సబ్ 4 మీటర్ నెక్సాన్కి కాంపిటీటర్ అనుకుంటాం. 15 లక్షల రూపాయలు ఎగ్జాక్ట్ ప్రైస్ చూడాలి, ప్రైస్ ఎంత పెడతారో చూసి దాని ప్రకారం చెప్పొచ్చు. కానీ ఎన్ఎంసీ బ్యాటరీస్ నీకు అంత రేంజ్ వాళ్ళైతే ఇస్తున్నారో రియల్ వరల్డ్లో కూడా కొద్దిగా తగ్గొచ్చు ఎల్ఎఫ్పితో కంపేర్ చేస్తే. అవన్నీ చెక్ చేయాలి కదా, అవన్నీ ఓవరాల్గా రియల్ వరల్డ్ రేంజ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చిన రేంజ్ అంతా ఏ కార్కి రాదు. మారుతి సుజుకి బ్రీజా, ఇది కొత్త వర్షన్ అయితే వస్తుంది, కొత్త ఫేస్ లిఫ్ట్ అయితే వస్తుంది. జూలై 24వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ని బ్రాండ్ అంబాసిడర్ అయితే తీసుకున్నారు. దీని బుకింగ్ కూడా స్టార్ట్ చేశారు. బుకింగ్ అమౌంట్ వచ్చేసరికి 11,000 రూపాయలు. 2 ఇంజన్ ఆప్షన్స్ లో వస్తుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకటి 1.5 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ అండ్ ఇంకో టర్బో చార్జ్ ఇంజన్ ఉంటుంది. వీళ్ళది బూస్టర్ జెట్ ఇంజన్ అని ఉంటుంది. మారుతి సుజుకి ఫ్రాన్స్ లో చూసాను నేను, చాలా బాగుంటుంది ఇంజన్ అయితే, నాకు బాగా నచ్చింది అది ఆ ప్రైస్ లో. ఇది కూడా ఉండొచ్చు ఆప్షన్ అని చెప్పేసి కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి ఎన్ని ఇంజన్ ఆప్షన్స్ లో తీసుకొని వస్తారో. బూస్టర్ జెట్ వస్తుందండవా? ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తున్నారు, చూద్దాం, వస్తే బాగుంటుంది. ఇంజన్ అయితే కొద్దిగా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. రాయల్ ఎన్ఫీల్డ్ లో చాలా మందికి ఫేవరెట్ బైక్ ఏమన్నా ఉందంటే అది క్లాసిక్ 350 మాత్రమే. ఆ బైక్ కి ఇప్పుడు కొత్త వర్షన్ తీసుకొచ్చారు. దాంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వర్షన్ ఏదైతే ఉందో దానికి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే యాడ్ చేశారు. దాంతోపాటు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ను కూడా యాడ్ చేశారు అనమాట. ఈ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వర్షన్ కాస్ట్ చూసుకుంటే 1.95 లాక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఆన్ రోడ్ విషయానికి వస్తే 2.35 లాక్ నుంచి 2.78 లాక్ వరకు అయితే ఉందన్నమాట. దీనిలో అలాగే సింగిల్ ఛానల్ వర్షన్ కూడా ఉంటుంది. అది మీకు ప్రైస్ చూసుకుంటే అది బేస్ వేరియంట్ లెక్క అనమాట. దాని ప్రైస్ చూసుకుంటే 1.87 లాక్ అయితే ఉంది. ఇవి క్లాసిక్ 350 లో కొత్తగా చేంజెస్ చేసి తీసుకొచ్చారు. దానిలో హెడ్ లైట్ లో కూడా కొన్ని చేంజెస్ చేసినట్టు చెప్తున్నారు. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే ఉంది. ఎవరైతే ఆగస్టు 2025 నుంచి మే 2026 లోపల బైక్స్ కొన్నారో వాళ్ళకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇవ్వలేదన్నమాట. ఏ బైక్స్ కంటే హంటర్ 350, క్లాసిక్ 350, మిటియోర్ 350 బైక్స్ కి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే మిస్ చేశారు. వీళ్ళు చెప్పింది ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, ప్లస్ వార్ జరుగుతుంది,
సో, వాటి షార్టేజ్ వల్ల వీళ్ళైతే ఇవ్వలేకపోయినట్టు చెప్తున్నారు. బట్ ఇప్పుడు మాత్రం రెట్రో ఫిట్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే ఈ టైమ్ లైన్‌లో కొనుంటారో వాళ్ళకి కంపెనీ నుంచి కాల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. బట్ ఒకవేళ మీరు గాని ఈ టైమ్ లైన్‌లో కొనుంటే మీ దాంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ గాని లేకపోతే మీరు ఏ షోరూమ్‌లో అయితే బైక్ కొన్నారో అక్కడికెళ్ళి మీ గేర్ పొజిషన్ ఇండికేటర్‌ని ఫ్రీగా అయితే పెట్టించుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అయితే చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఇంకొక న్యూస్ గూడా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650కి ఒక కొత్త లిమిటెడ్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ ఈ వెహికల్‌ని అయితే షోకేస్ చేశారు. ఈఐసీఎంఏలో 2025లో అయితే షోకేస్ చేశారు. రఫ్ క్రాఫ్ట్స్ అని కస్టమ్ బిల్డ్ చేస్తా ఉంటారు వీళ్ళు బైక్స్‌ని. వాళ్ళతో పార్ట్నర్‌షిప్ అయ్యి ఈ షాట్‌గన్ 650కి లిమిటెడ్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. ఇది గ్లోబల్‌గా 100 యూనిట్స్ అయితే లిమిటెడ్ చేశారు. ఈ 100 యూనిట్స్‌లో 25 యూనిట్స్ అనేవి ఇండియాకి అలొకేట్ అయితే చేశారనమాట. ఇప్పుడు మనకు ఈ బైక్ అయితే అవైలబిలిటీ ఉంది. ఒకసారి మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ వెబ్‌సైట్‌కి వెళ్ళినా మీకు ఇక్కడ కనిపిస్తా ఉంది. అలాగే ట్యాంక్ పైన కూడా మనకు 100 యూనిట్స్ ఉంటాయి కదా! ఏ యూనిట్ 1, 2, 3 అలా యూనిట్ నెంబర్ కూడా మెన్షన్ చేసి అయితే ఉంటది. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ 5.75 లాక్ ఎక్స్ షోరూమ్‌లో అయితే పెట్టారు. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 7.11 లాక్ అయితే ఉంది. ఇది లిమిటెడ్ యూనిట్స్ కాబట్టి వీటికి ఆ ప్రైస్ అయితే ఉంటదనమాట. రేంజ్ రోవర్ స్పోర్ట్‌లో ఈవీ మోడల్ డిస్‌ప్లేకి తీసుకొచ్చారు. ఇది మోస్ట్‌లీ 2027లో మనం ఇండియాలో ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఈ ఇయర్ అయితే రాకపోవచ్చు నాకు తెలిసి. అండ్ ఇది మీకు రేంజ్ విషయానికొస్తే దగ్గర దగ్గర 600 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటది. బ్యాటరీ వచ్చేసరికి 118.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో, పవర్ వచ్చేసరికి 550 పీఎస్ పవర్‌తో వస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో వస్తుంది. సేమ్ రేంజ్ రోవర్ స్పోర్ట్ మీకు డీఎన్ఏ అయితే ఉంటది. ఆ డిజైన్ అయితే మోస్ట్‌లీ చేంజ్ చేయరు. అన్న ఇది షోకేస్ చేసిన ఏదైతే ఫెస్టివల్ ఉందో ఆ ఫెస్టివల్‌కి ఒక ప్రత్యేకత కూడా ఉందనమాట. గుడ్‌వుడ్ ఫెస్టివల్ అంటారు. గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ రేస్ అనేది జరుగుతదనమాట ఈ ఫెస్టివల్ అనేది. ఇది ఏందంటే 1993 నుంచి స్టార్ట్ చేశారు. దీంట్లో రేసింగ్ ఉంటది. చాలా పెద్ద పెద్ద కంపెనీ కార్స్ ఇప్పుడు ఫెరారీ గాని, పోర్షే, బీఎండబ్ల్యూ వీళ్ళందరూ అక్కడే వీళ్ళ కార్స్‌నైతే డెబ్యూకి తీసుకొస్తారనమాట. అంటే షోకేస్ చేయడం. ఏదైనా గ్లోబల్‌గా లాంచ్ చేయాలంటే అక్కడే షోకేస్ చేస్తారనమాట. సో, దానిలో భాగంగా రేంజ్ రోవర్ కూడా అంటే ఎక్కువ అటెన్షన్ ఉంటది మార్కెట్. చాలా మంది వస్తారనమాట అక్కడికి. అందుకే అటెన్షన్ గ్రాబ్ చేయడానికి రేంజ్ రోవర్ కూడా స్పోర్ట్ టీవీని అక్కడే తీసుకొచ్చారు. ఎంజీలో 2 ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయి. ఎంజీ సైబర్ స్టార్ అదే 2 డోర్ ఉంటది కదా! సిజర్ డోర్స్ అది స్పోర్ట్స్ కార్ లాగా ఉంటది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎంజీ M9 వీటికి డిమాండ్ మామూలుగా లేదు. పబ్లిక్ వీటిని బానే కొంటున్నారు. అండ్ వీటి ప్రైజెస్ పెంచుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. లాస్ట్ ఏప్రిల్‌లో ఎంజీ సైబర్ స్టార్ మీద 2.5 లాక్ పెంచారు. ఎంజీ M9 మీద 5 లక్షలు పెంచారు ఏప్రిల్‌లో. అక్కడ కట్ చేస్తే జులైకి వచ్చేసరికి మళ్ళీ పెంచారు. జులైలో సైబర్ స్టార్ మీద 5 లక్షలు పెంచారు ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్. అండ్ దాంతో పాటు M9 మీద 4.05 లాక్ వరకు పెంచారు. మొత్తంగా చూసుకుంటే ఈ 4 నెలల్లోనే 7 లక్షల నుంచి 9.5 లక్షలు ఇంత ప్రైస్ అయితే వీళ్ళైతే పెంచేశారు ఈ 2 కార్ల మీద. ప్రెజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఒక మీరు సైబర్ స్టార్ తీసుకోవాలనుకుంటే 87,50,000 రూపాయల దాకా ఉంది. M9 తీసుకోవాలనుకుంటే 84,50,000 రూపాయల దాకా ఉంది. సో, ఇవి ప్రైజెస్. నెక్స్ట్ వచ్చేసి ఏథర్ నుండి. ఏథర్ వాళ్ళ బడ్జెట్ స్కూటర్ అనమాట. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్. దీన్ని ఎప్పటినుంచో ఊరిస్తా వస్తున్నారు. దీని పేరు వచ్చేసి EL01 స్కూటర్. మన ఛానల్‌లో షార్ట్ వీడియో కూడా చేశాను నేనిది. ఈ స్కూటర్ ఇప్పుడైతే మార్కెట్‌లోకి తొందరలో తీసుకొస్తున్నారు చెప్తున్నారు. ఈ స్కూటర్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇది ఆగస్ట్ 29th అయితే మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మనం ఏథర్ కమ్యూనిటీ డేకి అయితే వెళ్ళాము. అక్కడ మనకి ఈ బైక్‌ని అయితే చూపించారనమాట. షోకేస్ చేశారు. ఇప్పుడు సేమ్ అలాగే ఏథర్ కమ్యూనిటీ 2026లో ఇది లాంచ్ చేస్తారన్నట్లు చాలా మంది అయితే చెప్తున్నారనమాట. హర్యానాలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్‌కి ఫ్లాగ్ ఆఫ్ అయితే చేశారు. చాలా ట్రయల్స్ చేశారు. ఇది బిఫోర్ పబ్లిక్ యూజ్‌కి తీసుకురావడానికి. ఇది అఫీషియల్‌గా ఇప్పుడు జింద్ స్టేషన్ నుంచి సోనిపట్ వరకు వెళ్తది. అది మొత్తం రేంజ్ చూసుకుంటే ఒక 89 కిలోమీటర్స్ ఉంటది మొత్తం రూట్. ఈ రూట్‌లో తిరుగుతది ఇది. 89 కిలోమీటర్స్ అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ మీద రన్ అయితది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో రన్ అయితది ఇది. సో, దీనిలో మనకి ఇంజిన్ ఇట్లాంటివి అయితే ఏముండవు. హైడ్రోజన్ నుంచి వీళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి దాన్ని బ్యాటరీలో స్టోర్ చేసి ఎలక్ట్రిక్ మోటార్స్ రన్ చేసి ఈ ట్రైన్ అయితే నడుపుతారు. అండ్ ఇది ఎక్కువ స్పీడ్ కూడా వెళ్దు. ఆపరేటింగ్ స్పీడ్ దీనిది 75 కిలోమీటర్స్/అవర్ స్పీడ్‌లో వెళ్తది. మొత్తం ఫుల్ స్పీడ్‌లో నడపాలంటే మాత్రం 110 కిలోమీటర్స్/అవర్ స్పీడ్ వరకు వెళ్ళగలదు. అంతమించి ఎక్కువైతే వెళ్ళదు. ఇది ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ అని చెప్పొచ్చు ఇండియాలో. అండ్ ఇది అఫీషియల్‌గా ఇప్పుడు రన్ అవుతుంది హర్యానాలో. నెక్స్ట్ మన దగ్గర మైనర్ డ్రైవింగ్ కేసెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువైపోతున్నాయి. మీరు గాని గమనిస్తే మన ఛానల్‌లో చాలా ఏవైతే కవర్ చేసాం. ఇన్నోవా క్రిస్టాది మీరు చూసారు. దాంట్లో డైరెక్ట్ ఆ మనిషి ప్రాణాలైతే పోయినాయి. రీసెంట్‌గా ORR మీద ఎంజీ సైబర్ స్టార్‌ది చూసాం. దాంట్లో 11 ఏళ్ల బాలుడు వాళ్ళ డ్యాడీ పక్కన చేరి డ్రైవ్ చేపిస్తున్నాడు. వాళ్ళ డ్యాడీని అయితే అరెస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్లు అయి కొన్ని రోజులు కాకముందే మన మన దగ్గర ఏరియాస్‌లోనే గంధంగూడ ఏరియాకి చెందిన ఒక మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తి ఆయన ఎస్ఐ అంట. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక షిఫ్ట్ కారు దాంట్లో వాళ్ళ మనవరాల్ని కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్‌లో ఆయన ఒక కాలు ఇట్లా చాపేసి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తా డ్రైవ్ చేస్తున్నాడు. ఇది చూసిన స్థానికులు ఆయన దగ్గరికెళ్ళి అయితే పోట్లాడారు. గొడవ చేశారు బాగా. ఆ గొడవ చేస్తుంటే ఆ పాప మా తాత ఎస్ఐ అంటుంది. చిన్న పాప, ఆ పాపకేం తెలీదు. కానీ అతను కూడా చాలా యారగెంట్‌గా మాట్లాడినట్టు స్థానికులైతే చెప్తున్నారు.
సో, అతను ఎలా ఉన్నాడో ఆ రిఫ్లెక్షన్ అనేది చిన్న పిల్లల పైన కూడా కనిపిస్తుంది. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అనేటోళ్ళు ఇక్కడ చాలా కేర్ అయితే తీసుకోవాలి. పిల్లలకి మీరేం నేర్పిస్తారో వాళ్ళు పెద్దయిన తర్వాత గూడా వాళ్ళదే నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటది. సో, కొద్దిగా కేర్ అయితే తీసుకోండి. వాళ్ళకి ఏది మంచి, ఏది రైట్ అనే తెలియజేస్తా పెంచండి. అప్పుడు వాళ్ళకి గూడా ఆ ఎథిక్స్ అనే వాల్యూస్ అనేవి తెలుస్తాయి. వాళ్ళు గూడా ఒక సమాజంలో మంచి పౌరుడిలాగా అయితే ఎదుగుతారు. ఇక్కడ యాక్సిడెంట్ అయితే జరగలేదు. బట్ అది బిజియెస్ట్ రోడ్డు. అక్కడ ఇలాంటి పనులు చేస్తున్నాడు. అతను కూడా ఎస్ఐ స్టేజ్‌లో ఉన్న అతను చేస్తున్నాడు కాబట్టి, తర్వాత అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు పోలీసులైతే ట్విట్టర్‌లో అయితే పోస్ట్ అయితే చేశారు. సో, ఇదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. బట్ సోషల్ మీడియా వల్ల చాలా అయితే బయటకొస్తున్నాయి. కొన్ని బయటికి రావు గదా! కానీ చిన్న పిల్లలు ఏదైతే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేర్చుకుంటారో అదే రిఫ్లెక్షన్ అయ్యిద్ది కాబట్టి, దాని విషయంలో మీరైతే కొద్దిగా జాగ్రత్త వహించండి. ఇది నా నుంచి ఒక చిన్న మనవి మీకు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది ఆటో అప్డేట్స్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 6,00,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరగా అయితే ఉన్నాం. సో, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలపడానికి సెలవు. బాయ్. బాయ్ ఫ్రెండ్స్.